హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా స్వీటీ పెళ్లి పట్టు చీరల షాపింగ్ చేయడానికి వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు. మాకేమో ఇన్విటేషన్ ఇచ్చింది, అమ్మకి ఇచ్చింది, తర్వాత నాకు ఇచ్చింది, తర్వాత ఏమో మా తమ్ముళ్ళు ఇద్దరికి కూడా ఇచ్చింది. ఇన్విటేషన్లు ఇచ్చి పెళ్ళికి రమ్మని మమ్మల్ని అందరినీ పిలిచింది. పెళ్లి చీరల షాపింగ్ అయితే చాలా హ్యాపీగా జరిగింది. వాళ్ళు లెహంగాలు అవన్నీ బెంగళూరులో తీసుకున్నారు. పెళ్లి పట్టు చీరలు, మిగతా చీరలు, డ్రెస్సెస్ గురించి ఇక్కడికి వచ్చిందన్నమాట. పెళ్ళిలో కట్టుకుంటుంది తన ఏమేమి చీరలు తీసుకుందో, ఏమేమి లెహంగాస్ తీసుకుందో చూదురు కానీ ఫ్రెండ్స్, చూడండి వీడియో చాలా బాగుంటుంది. ఆ పెళ్లి చీరలకి మేము ఎక్కడికి వెళ్ళామంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న కంకటాలాకి వెళ్ళాము. కంకటాలలో బాగుంటాయని మా వాళ్ళు అందరూ అంటే దానికి వెళ్ళాము. ఇక్కడ అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంది స్వీటీ. మీరు అందరు రావాలని చాలా సంతోషంగా గడిచింది ఆ రోజు. మాకు చాలా హ్యాపీగా మేము షాపింగ్ బయలుదేరాము. ఇదే కంకటాలాకి వెళ్ళాము. అందరం మొత్తం వెళ్ళాము. మొత్తం మా మరదళ్ళు ఇద్దరు కూడా వచ్చారు. అందరూ వెళ్ళాము. అక్కడ పట్టు చీరలు అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. నిజంగా చూపించడం అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా చూపించారంటే అంత బాగా చూపించారు. వాళ్ళ దగ్గర కంచి పట్టు చీరలు మంచి కలర్ కాంబినేషన్తో, ఈ కలర్ చూసారా ఎంత బాగుందో. ఈ కలర్ కాంబినేషను మన రేంజ్కి తగ్గట్టు 40,000 అలాగ మేము అడిగాము. ఆ రేంజ్లోనే మాకు చూపించారు. చీరలు చాలా ఓపికగా చూపించారు. తనకి ఏ కలర్ అయినా బాగుంటుంది, ఫెయిర్గా ఉంటుంది కాబట్టి ఏ కలర్ అయినా బాగుంటుంది. దానికి ఇష్టమైన కలరు చూసుకోమన్నాం. దానికి ఈ శారీ అది మీదేసి చూసుకున్నప్పుడు ఏ చీర వేసినా బ్రైట్గానే కనిపిస్తుంది మా స్వీటీది. అందుకే ఏ చీర తీసుకోవాలన్న ఆలోచనలో కాసేపు డైనమాలో పడ్డాము. తర్వాత కొద్దిగా లైట్ కలర్ కాకుండా థిక్ కలర్ అయితేనే బాగుంటుందని దానికి కొద్దిగా ప్రిపేర్ చేసాము. దానికి నచ్చింది మట్టికి ఒక కలర్ తీసుకుంది. అది పెళ్ళిలో చూదురు కానీ ఆ కలర్ ఏంటి అనేది నేను ఇప్పుడు రివీల్ చేయను మీకు. అది ఎంతో ఇష్టపడి తీసుకుంది ఒక కలరు శారీ. 2 చీరలు పట్టు చీరలు తీసాము. మిగతా ఈ వేరే షాప్ చూద్దామని వెళ్ళాము. బొమ్మన రాజ్కుమార్కి వెళ్ళాము. బొమ్మన రాజ్కుమార్లోనే మా పెళ్లి చీరలన్నీ తీసుకున్నాం మా ఇంట్లో వాళ్ళందరూ. కానీ దాన్ని కూడా తీయాలని వెళ్ళాము. అక్కడ బ్రాంచ్ కొత్తగా స్టార్ట్ చేశారు. అంటే 4 years అవుతుందంట, మాకైతే తెలియదు. అది అక్కడికి వెళ్ళాం. వాళ్ళు కూడా చాలా బాగా చూపించారు. వాళ్ళు వీడియో అయితే తీయనివ్వలేదు. కంకటాలలో తీసిన వీడియోస్ ఇవన్నీ వీడియోస్ అయితే తీయనివ్వలేదు. బొమ్మన రాజ్కుమార్లోనే ఆల్మోస్ట్ మా షాపింగ్ అంతా జరిగిపోయింది. తర్వాత కావాల్సిన శారీస్ మా చెల్లికి, మాకు, మా అమ్మగారికి అందరం కూడా మేము అక్కడే తీసుకున్నాం. బొమ్మన రాజ్కుమార్లో తీసుకున్నాం. వాళ్ళు కూడా చాలా బాగా చూపించారు. వీడియో అన్ని షాపుల్లో అలౌ చేయలేదు. ఆ షాపింగ్ అయిన తర్వాత మా చెల్లెళ్ళకి అక్కడ బజ్జీ మిర్చిలు దొరకవు అంతగా మంచిగా చేయరంట. అందుకని ఇక్కడికి వస్తే వాళ్ళు బజ్జీ మిర్చిలు కంపల్సరీ తింటారు. చాటు బజ్జీ మిర్చిలు ఇంకా ఇలాంటి బండి దగ్గర బాగా ప్రిఫర్ చేస్తారన్నమాట. వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. బిర్యానీలు కూడా అంత బాగోవంట అక్కడ బెంగళూరులోని. ఇక్కడ బాగుంటాయి కదా, ఇక్కడికి వస్తే వీళ్ళు ఈ చాటు బిర్యానీలు తింటారు. ఇక్కడ బండి దగ్గర టిఫిన్ సెంటర్ చాలా బాగుంది. నన్ను కూడా తినమన్నారు వీళ్ళు. నాకైతే పెద్ద ఇష్టం ఉండదు కానీ మరి తప్పదని ఇంక తిన్నా. బాగా చేసాడు ఆయన, చాలా నీట్గా చేసాడు, టేస్టీగా చేసాడు, వేడివేడిగా చేసి ఇచ్చాడు. తర్వాత ఇది తిన్న తర్వాత ఇంకా వేరే షాప్కి వెళ్ళాం అన్నమాట. వరమహాలక్ష్మికి వెళ్ళాము. వరమహాలక్ష్మి వెళ్ళాము. అక్కడ కూడా చూపించారు చీరలు. వాళ్ళు కూడా వీడియో అలౌ చేయలేదు. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.